Please subscribe to 7 Media. అందరికీ నమస్కారం అన్న, గెస్ట్ అందరికీ ఫస్ట్ టైం అన్న, కొంచెం కంగారు ఉంది. ఇంత పెద్దవాళ్ళను నేరుగా డైరెక్ట్గా చూడడం ఇదే మొదటిసారి. చిన్నన్న గారిని, మక్కన్ సింగర్ అన్న గారిని, అందరినీ చాలా సంతోషంగా ఉందన్న. మీరందరూ ఈరోజు మా కోసం రావడం అది మా అదృష్టంగా భావిస్తున్నాం అన్న. నా పేరు సురేష్, రామగుండం కాన్స్టిట్యున్సీ గోదావరికని మార్కండే కాలంలో నేను ఉంటాను. హైదరాబాద్కు రావడం ఒక 3-4 సార్లు వచ్చినా. నేను డబ్బింగ్ అప్పుడు వచ్చిన, మళ్ళీ ఇవాళ ఈవెంట్ ఉందని నిన్న వచ్చిన. ఇది అయిపోగానే మళ్ళీ భాగ్యనగర్కి వెళ్ళిపోతాను. నాది ఒక చిన్న కిరాణా షాప్ అన్న. కిరాణా షాప్ అంటే మీ అందరూ తెలిసి అన్న, కందిపప్పు, చక్కెర, బెల్లం, ఇదంతా చిన్న చిన్న కోడిగుడ్లు, పాలరాయి అది అమ్ముతాను నేను. అయితే నాది ఎట్లుండే అన్న అంటే, ఫస్ట్ ఒక అన్న చక్కెర కొనుక్కోపోయాడు. మళ్ళీ 4 రోజులకు వచ్చి చీమలు బట్టి ఏం చక్కెర ఇచ్చినవా అని అంటే, మళ్ళీ డబ్బులు నాకు వాపస్ ఇచ్చిన. అంటే అట్లా ఉండేటోను అన్న నేను. అందరితో మంచిగా, హే సురేష్ మంచోడు, దిల్దారు, హే సూపర్ అంటే అందరికి నమస్తాను అనుకుంటా, అందరికి ఖాతా తెచ్చుకుంటా పెట్టాడు. అది వాళ్ళందరికీ కొంచెం తెలిసినా కూడా ఖాతా ఇచ్చాడు. అట్లా లాస్ట్కి ఏమైందనంటే మొత్తం లాస్ అయిందన్న. యాక్టింగ్ అంటే, సినిమా అంటే బాగా పిచ్చాను నాకు. ఇది కూడా కొంచెం అలానే ఆయన పట్టుకోవడం. ఓకే, యాక్టింగ్ అన్న, సినిమా అన్న నాకు పిచ్చన్న. నా లెక్కనే ఎంతోమంది, కొన్ని లక్షల మందికి యాక్టింగ్ అంటే, సినిమా అంటే అందరికీ ఉంటుంది కదా అన్న. కానీ మనం చిన్న మధ్యతరగతి వాళ్ళం, కిరాణా షాప్ నడుపుకునేటోని. సినిమా అంటే పిచ్చి ఉంటే ఏం చేస్తామన్నా, మనం ఏం చేయలేము. హైదరాబాద్కి పోవాలి, పెద్ద పెద్దలను కలవాలి, అక్కడ ఎంతో కష్టపడితే కానీ అవకాశాలు రావు. ఇక మన ఇదే కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు అమ్ముకుంటే బతుకోవడం అనుకున్నాను. అసలు అనుకోకుండా ఆదరణ గారు మా గోవాకంలో పెట్టుకొని సినిమా తీస్తానని తెలిసింది నాకు. నేను మనకు అవకాశం వస్తుందా, ఏదో లాస్ట్కి వెనక ఎక్కడ మూలకు నిలబడ్డా మంచిదే. ఆ సినిమాలో ఒక్క సీన్లా లాస్ట్కి ఎందుకు ఎక్కడ నిలబడ్డా కూడా మంచిదే, చిన్న సీన్ సాంగ్స్ వచ్చినా మంచిదే అని చెప్పి పోయినా. అన్న నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్న, సినిమా అంటే బాగా పిచ్చి అన్న అని చెప్పి అక్కడ కానీ చెప్తే, మరి ట్రైనింగ్ ఉంటుంది వస్తావా అని అడిగినాను. ఆ ట్రైనింగ్ ఉంటే వస్తాను అని చెప్పినాను. మరి నేర్పిస్తే నేర్చుకుంటావా అన్నాడు. అన్న నేర్పిస్తే నేర్చుకుంటా అన్న అని చెప్పినాను. సరే అన్నాడు. కొంత ప్రాసెస్ తర్వాత నాకు ఒక మంచి పాత్ర ఇచ్చిండు అన్న. అమ్మతోడు అన్న, నేను వెనక ఎక్కడో ఒక చిన్న పాత్ర మూలకు నిలబడితే సార్ అనుకున్నాను. కానీ ఇవాళ నేను ఈ కొత్త సినిమాలో మేలే క్యారెక్టర్ చేస్తానన్న. నాకు అసలు ఏమర్థం పెట్టలేదు అన్న. ఇంత పెద్ద మంది, ఇంత పెద్ద మీడియా ముందు అన్నగారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. నా లెక్క నాతో పాటు మా వాళ్ళందరికీ మేము గెలవాలి, మాలాంటి వాళ్ళు సక్సెస్ కావాలి, మా కళలే మా విజయని, మా సక్సెస్ అయిన విజయంగా భావించి మా అందరికి అవకాశం ఇచ్చి ఎంతో గొప్ప ఆశయంతో ఈ సినిమా చేసినందుకు, మా కొత్త సినిమాని
మా డైరెక్టర్ గారిని మీరందరూ మనస్ఫూర్తిగా ఆదరించి మా సినిమాను సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను అన్న. సెలబ్రేట్ ద కొత్త సినిమా. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా వచ్చిన మీడియా అన్నలకి మరియు పెద్దలకి, మక్కన్ సింగ్ సార్కి, సాగర్ అన్న గారికి, మొదల శ్రీధర్ గారికి అటే తిరగాలి మీరు. ఏం అందరికీ థ్యాంక్స్ మా సినిమా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు. నాది రామగుండం కాన్స్టిట్యున్సీ, గోదావరి కానీ మా బస్ స్టాండ్ కాలనీలో ఉంటాను నేను. నా పేరు రాకేష్. నేను సింగరేణిలో జాబ్ చేస్తూ ఉంటా. జై సింగరేణి. జై సింగరేణి. నాకు చిన్నప్పటి నుండి సినిమాలన్నా యాక్టింగ్ అన్నా మస్తు ఇంట్రెస్ట్ ఉండే. ఎట్లయినా యాక్టర్ కావాలన్న కోరిక కూడా ఉండే. నాకే కాదు, కొన్ని లక్షల కోట్ల మందికి ఉంటుంది యాక్టర్ కావాలన్నా. కానీ అన్న అందరికి తెలిసిన విషయమే, డైరెక్టర్ కావాలన్నా, యాక్టర్ కావాలన్నా, ఏది కావాలన్నా మనం హైదరాబాద్ రావాలా, ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉండాలా, స్ట్రగుల్ కావాలా. ఇందాక అన్నట్టు హైదరాబాద్కి వచ్చి ఉండలేమని ఒక మాట అన్నాడు. దానికి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకు అంటే మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండాలంటే రూమ్ రెంట్ అయినా, బట్టలైనా, ఏదైనా నెలకి మనకి ఒక 10,000 to 15,000 ఈజీగా అవుతాయి. అంటే మా 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 ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మాకు ఇన్ని డబ్బులు కావాలా, మంత్లీ ఒక 15,000 పంపించండి అని ఇంట్లో వాళ్ళని అడిగితే మా ఇంట్లో అయితే ఎగిరిది అంటారు నన్ను ఉన్న సిచ్యువేషన్స్లో. ఇక నేను అట్లా అని చెప్పేసి ఆశ చంపేసుకున్నా. ఇక నేను యాక్టర్ కావాలని ఒక కోరిక అయిపోయింది, అక్కడికి చంపేసుకొని ఏదో ఒక జాబ్ చేసుకోవాలి కదా అని జాబ్ చేసుకుంటా ఉన్నా. ఒకరోజు సడన్గా న్యూస్ తెలిసింది, గోదావరిఖన్ వాళ్ళతోని అజర్ అన్న అందరు కొత్త వాళ్ళతో సినిమా చేస్తానంటే నా చచ్చిపోయిన కోరిక మళ్ళీ ఎక్కువ చిన్న ఆశ కలిగింది, నేను కూడా మళ్ళీ యాక్టర్ కావచ్చు అని. అట్లనే అన్న దగ్గరికి వెళ్ళినా, ఆడిషన్స్కి వెళ్ళినా, అన్న అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే డిఫరెంట్గా. ఎక్కడికైనా మామూలుగా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చూసి చెప్పమంటారు కదా. ఇక్కడ నన్ను అన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడు. ఇంట్రెస్ట్ ఉందా అన్న అని చెప్పిన. నేర్పిస్తే నేర్చుకుంటా అని చెప్పిన. ఓకే, యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. నేను ఎక్కడికి రాలేదన్న, ఈ హైదరాబాద్కి కానీ ఎక్కడ ఏ ఆడిషన్స్కి నేను తిరగలేదు. నాకు ఉన్న ఇంట్రెస్టే నన్ను ఈరోజు ఇక్కడ మేము ముందు నిల్చోబెట్టింది. అన్న ఆఫీస్కి ఇట్లా డ్యూటీకి రోజు అట్లా కంటిన్యూ అవుతా అంటే నన్ను అన్న రోజు అడిగేటోడు. అన్నే కాదు, మా టీం అందరిని అడిగేటోడు ఏం తిన్నారు అని. అన్న అట్లా స్టార్టింగ్ అడుగుతా అంటే నాకు అర్థం కాలేదు. తర్వాత మెల్లగా అర్థమైంది. ఏంది అంటే మేము ఉన్న ఊర్లోనే ఉండి మా అమ్మ వండిన అన్నం తినుకుంటా ఆఫీస్కి వచ్చి ఈరోజు మీ ముందు ఇక్కడ ఒక యాక్టర్గా నేను నిల్చున్నా అన్న. నాకు ఇంతకన్నా పెద్ద అచీవ్మెంట్ ఏం లేదు నా లైఫ్లో, నాకు ఇదే పెద్ద అచీవ్మెంట్. ఆ అజర్ అన్న ఏంటంటే నేను ఒక్కరిని కాదు, నాతో పాటు ఉన్న అందరు గెలవాలా, ఎవరు ఓడిపోవద్దు అనేది ఒకటి ఉంటుంది అన్నకి. అదే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. అన్న మమ్మల్ని ఎప్పుడు కూడా ఒక యాక్టరు లేకపోతే ఒక టీం మెంబర్ అట్లా ఎప్పుడు చూడలే. మా అందరిని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసిండు. మాకు ఎన్నో విధాలుగా గైడ్ చేసిండు. ఒకటి సినిమా పరంగానే కాదు, లైఫ్లో కూడా అన్ని విధాలుగా మమ్మల్ని గైడ్ చేసిండు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అజర్ అన్నకి, అట్లనే అన్న వాళ్ళ ఫ్యామిలీ, అక్రమన్న అయినా, అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయినా, అన్న వాళ్ళ అమ్మ నాన్నైనా మమ్మల్ని ఒక కొడుకులాగా చూసుకునేటోళ్ళు, ఒక తమ్ముళ్ళలాగా చూసుకునేటోళ్ళు. ఇలాంటి ఇంత మంచి ఫ్యామిలీ మాకు దొరకడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ప్లీజ్, మాకు పండగ అనేది ఈ సినిమానే. మేము ప్రతి పండగ ఏదైనా ఈ సినిమా పనిలోనే చూసుకుంటాం. ప్లీజ్ సెలబ్రేట్ ద సినిమా. ప్లీజ్ మా కొత్త సినిమాకి మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఒక 4-5 సినిమాలతో బాగా బిజీగా ఉన్నాను, కానీ లోపల ఎప్పుడు ఒకటి రగులుతూ ఉండేది. ఏదో సినిమాలు చేస్తూనే ఉన్నాం, ఇట్లు కొడుతూనే ఉన్నాం, మనల్ని వెతుక్కుంటూ ఎవరో ఒకరు వస్తే ఎందుకు రారు, ఇంకా మనమే ప్రయత్నించాల్సిన పరిస్థితులు ఏంటి అని ఎప్పుడు లోపల ఒకటి ఉంటుంది నాకు. అలాంటి టైంలో ఈయన వచ్చాడు ఒకరోజు, అజర్ వచ్చి. జనరల్గా ఈ సినిమా వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఏదో ఒక ప్రమోషనల్ సాంగ్ చేయాలంటే పెద్ద మనం టెంప్ట్ అయ్యే విషయం ఏం కాదు అది. కానీ ఆయన ఒక మాట చెప్పాడు నాకు, నీ సినిమాకి ప్రమోషనల్ సాంగ్ చరణ్ అర్జున్ అనే ఒక అబ్బాయితో చేయించుకోరా, నీ సినిమా జనంలోకి వెళ్తుందని చెప్పి మా నాన్న చెప్పాడన్నా అని చెప్పాడు ఆయన. సో నేను నాలో ఉన్న అసంతృప్తి ఏదైతుందో, సరే సినిమా వాళ్ళని ఎంతమంది నేను అట్రాక్ట్ చేస్తున్నానో, నా వర్క్ సినిమా వాళ్ళ దాకా ఎంతమందికి చేరుతుందో నాకు తెలియదు, కానీ ఎక్కడో గోదావరిఖన్లో ఉన్న ఒక పెద్ద ఆయనకి చేరింది. సో ఆ పెద్ద ఆయన వాళ్ళ కొడుకును నువ్వు ఆయననే పెట్టుకో, ఆయనతోనే పాట చేయించుకొని పంపాడని చెప్పినప్పుడు ఇంక నేను ఏం మాట్లాడలేదు, నేను చేసేసి తప్పు అజర్ అని చెప్పిన. సో ఈ పాటలో లిరిక్స్ ఇందాక సాయిలు బ్రో అడుగుతున్నాడు లిరిక్స్ ఎవరు రాశారని. పట్నంలోనే ఉంటుందా కళామా తల్లి, వెతికి చూడు గల్లీ గల్లీ ఉంటుందని అందులో లైన్ రావడానికి
అంటే నేను ఎప్పుడు ఒక తెల్ల కాగితం లాగా ఉంటా. నేను స్టూడియోకి ఎవరు వచ్చినా కూడా ఆ డైరెక్టర్ నా 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 కాగితంలో రాసేస్తాడు, ఆయనే రాసుకుంటాడు. ఆయన చెప్పింది శ్రద్ధగా వింటా అంతే. నేను అప్పుడు విన్నప్పుడు నాకు ట్యూన్తో పాటు పదాలు వచ్చేస్తాయి. ఏదో తననా అని నేను ఎప్పుడు ట్యూన్ చేయను. ఆ డైరెక్టర్ ఏం చెప్పాడో 100% ఇన్పుట్స్ నేను ఇచ్చేస్తాను. తర్వాత వాళ్ళు వేరే రైటర్లను పెట్టుకుంటారా ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ నేను ట్యూన్ని ఆల్మోస్ట్ వాళ్ళ కంటెంట్తోనే ఇచ్చేస్తాను. ఇందులో నా కంటెంట్ ప్రతిదీ కూడా అది అజార్ బాయ్ది నాకు చెప్పిందే. నేను దాన్ని ఒక రైటర్ అంటే ఆ పాట కంపోజ్ నేను మీటర్లో పెట్టుంటానేమో, కానీ ఈయన లోపల గుండెలో ఉన్న ఆవేదన, హైదరాబాద్ రాలేను, నేను ఇక్కడే మేము 20 ఏళ్ళ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాము, తిప్పలు పడుతున్నాం. అసలు ఒక మనిషి హైదరాబాద్కి రాకుండా గోదావరికంలో ఉండి మొత్తం అక్కడున్న మనుషులతో సినిమా ఎట్లా తీస్తాడని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయినా. సో అజర్ భాయ్, నువ్వు మొగోడు అంతే ఇంకా. సో ఈ సినిమా తప్పకుండా ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను వెంటనే ఏం మాట్లాడకుండా పాట చేసి ఇచ్చాను. నన్ను చాలా మంది నేను చేస్తున్నప్పుడు కొంచెం పెద్ద సినిమాలో నువ్వు ఎందుకు గా సినిమా చేస్తావు, గీ సినిమా చేస్తావు, గాలకు పాటలు ఎందుకు చేస్తావు, అందుకే నీకు పెద్ద సినిమాలు అవకాశాలు రావట్లేవు అని తిడతా ఉంటారు. అయినా నేను ఎప్పుడు నా గడప దుక్కి నన్ను ఎత్తుకుంటూ వచ్చిన వాళ్ళకి నేను వాళ్ళని ఎప్పుడు వెనక్కి పంపించడం నాకు ఇష్టం ఉండదు. నా వంతుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని, నా అనుభవాన్ని, నాకున్న టాలెంట్ని మీకు కొంచెం ఉపయోగపడితే చాలనుకుంటాను. కానీ అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు, మీడియా వాళ్ళు, సినిమా వాళ్ళు అందరు కూడా అది ఒక్కసారి అంటే ఇందులో 100 మంది జీవితాలు బాగుపడతాయి. ఒక సినిమా హిట్ అయితే ఒక శుక్రవారం వస్తే ఒక్కరి జీవితం కాదు, ఒక డైరెక్టర్ జీవితమే కాదు, ఆ సినిమా అనుకున్న ఒక 100-200 కుటుంబాలు బాగుపడతాయి. సో అందుకోసం మనందరం ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేద్దాం. అజర్ భాయ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు సినిమాలో ఒక లవ్ సాంగో లేకపోతే నార్మల్ సాంగో చేయించలేదు. ఇక నుంచి ఎవరు కొత్త సినిమా తీసినా ఒక శుక్రవారం మాకు కూడా ఇవ్వండి అని చెప్పి అడగడానికి ఈ పాటను పెట్టుకుంటారు. నా పాటలు ప్రతిదీ సినిమాకి సంబంధం లేకుండా జనంలోకి వెళ్తుంటాయి. అలాంటి కాన్సెప్ట్లు నువ్వు కూడా ఇంకో కాన్సెప్ట్ నాకు ఇచ్చావు, అది సినిమాకి సంబంధించింది ఇచ్చావు, దానికి థ్యాంక్ యూ. అలాగే శ్రీధర్ సార్, సో నేను మధుర ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఆడియో కంపెనీతో నాకు చాలా అనుబంధం ఉంటుంది. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. మీరు పైసాగర ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరొక సోదరా అనే స్టైల్ సినిమాలో పాట ఈ రోజుకి ఇన్స్పిరేషన్ కోసం వాడుతున్నారు. అది నేను రాసింది. సార్ కంపెనీలో ఆ రోజు రిలీజ్ అయింది, అందుకే నాకు ఎప్పుడు ఒక అనుబంధం ఉంటుంది. సార్ డైరెక్షన్ చేసిన స్నేహగీతం సినిమాలో కూడా నేను మంచి పాట రాశాను. ఆయన ఎప్పుడు నన్ను అంటా ఉంటాడు, చిన్ని నీకు మంచి బ్రేక్ రావాలి, చిన్ని నీకు మంచి బ్రేక్ రావాలని. సో వస్తుంది సార్ ఈ శుక్రవారాలు, నెక్స్ట్ వచ్చే శుక్రవారాలు మనయే. అలాగే సాయిలు బ్రో, నిన్ను చూస్తే అంటే ఈ పాటలో ఉన్న లిరిక్స్ అన్ని నేను ఇందాక నీకు చెప్పిన, నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటావో అలాగే ఈ పాటలో ఉన్న లిరిక్స్ కూడా అలాగే ఉంటాయి. మేము ఇట్లే ఉంటాం అని చెప్పి నువ్వు ఎలా అయితే మాట్లాడి ఈ ప్రపంచం అంతా గెలిచావో అలాగే సార్ ఇందాక మనోడు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఈ సినిమాని మీకెంత తోస్తే మీరు తీసుకెళ్ళండి, నేను కూడా రేవంత్ నన్ను కలిస్తే చెప్తాను ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి అని. అలాగే సాగర్ బ్రో, తను కూడా లాస్ట్ 100 సినిమాకి తను కూడా ఇలాగే నాతో ఒక ప్రమోషనల్ సాంగ్ చేయించాడు. అది ఎంతవరకు ఉపయోగపడదో నాకు తెలియదు కానీ, బట్ డార్లింగ్ కూడా నా కోసం ఎప్పుడు అంత ప్రేమగా ఉంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంతే ప్రేమిస్తారు. సో నాయన నీకు థ్యాంక్ యూ, నువ్వు నాకు చాలా స్ఫూర్తిని నింపినవు. నువ్వు చెప్పిన అయితే అబద్ధం ఏం కాదు ఇది. థ్యాంక్ యూ. నేను మీరందరూ ప్రేమించబట్టే నేను ఇంకా సక్సెస్ నాకు రాలేదు పర్ఫెక్ట్గా, కానీ మీ అందరి ప్రేమే నన్ను ఇక్కడ దాకా నిలబెట్టింది. మీకు, మీడియా వాళ్ళకి, జనాలకి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరణ్ అర్జున్ గారు, థ్యాంక్ యూ. నా డైరెక్టర్గా తెలుగు చలనచిత్ర సీమలోకి కొత్త సినిమాతో అడుగు పెడుతున్న అజర్ విల్ స్పీక్. అందరికీ, మీడియా వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ వచ్చినటువంటి గెస్టులకు మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, మా రామగుండం అన్నగారు ఎమ్మెల్యే, ఇక్కడికి వచ్చినటువంటి సాగర్ అన్న గారికి, సాయిలు అన్న గారికి, మధుర సీజా సార్ గారికి, అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. వచ్చిన చాలా థ్యాంక్స్ అన్న. కొంచెం టెన్షన్ అవుతున్నా, డోంట్ మైండ్. సో అందరూ మనం జనరల్గా వింటూ ఉంటాం లైక్ కిందికి వెళ్ళి వచ్చినాము అనేది. సో మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఇంకా కిందికి వెళ్ళి వచ్చిన వాళ్ళం, భూమిలోకి వెళ్ళి, అంతే కదా, భూమిలోకి వెళ్ళి, బొగ్గు బాయిలోకి వెళ్ళి, సో ఇంకా కిందికి పోయి మేము ప్రపంచానికి వెలిగించడం. మేము సింగరేణి కోల్పేట ఏరియా వాళ్ళం, రామగుండం కాన్స్టిట్యున్సీ, గోదావరికని, జై సింగరేణి. సో సినిమా, సో కొంచెం నేను చిన్న లిటిల్ ఎలాబరేట్ చేస్తా. సో లైఫ్లో మనకెన్నో ఫీలింగ్స్ లైక్ ఎమోషన్స్ ఉంటాయి. సో మనం కొందరు ఏడిస్తే ఏడుస్తాం, కొందరు
ఐ మీన్ నవ్వుతే వాళ్ళతో నవ్వుతాం, మనం కొందరి కోసం త్యాగం చేస్తాం, మన కోసం కొందరు త్యాగం చేస్తారు. సో ఒక అద్భుతమైనటువంటి హ్యూమన్ బీయింగ్ రిలేషన్స్ ఉంటాయి లైఫ్లో. కానీ అవి మనకు మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తాయి, కానీ అవి మళ్ళీ మనకు దొరకవు. ఇంకో జన్మలో నేను చేసుకుంటా అంటాం. మరి ఇంకో జన్మలో చేసుకోలేమో, మళ్ళీ ఛాన్స్ రాదా అంటే ఆ ఛాన్సే ఒక సినిమాలో మాత్రమే మనం ప్రతి ఎమోషన్ని, ఒకరు మనకు తెలిసిన నచ్చిన యాక్టర్స్ ఉంటారు, సో వాళ్ళని మనం అడ్మైర్ చేస్తాం, ఆ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతుంది సినిమా అనేది. సో అంత గొప్ప సినిమా అనేది ఇండియాలో మనకు దగ్గర 28 రాష్ట్రాలు ఉంటే కేవలం చాలా తక్కువ రాష్ట్రాలు మాత్రమే ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వీఆర్ ప్లేస్ యాజ్ ఏ తెలుగు సినిమా. సో మనకున్నటువంటి ఇంత ముందుకున్నటువంటి లెజెండరీస్, మన ఫస్ట్ సినిమా 1932లో స్టార్ట్ అయింది. సో భక్త ప్రధాన్ మ్యాక్సిమం అందరికి తెలిసింది. సో హెచ్ఎం రెడ్డి గారు ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్, ఈజ్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్. సో అక్కడి నుంచి ఇప్పటిదాకా స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 93 years ఆఫ్ తెలుగు సినిమా హిస్టరీ మనది. సో ఇంత పెద్ద హిస్టరీలో 95% సినిమాలు మ్యాక్సిమం సక్సెస్ కొంచెం అటు ఇటు ఉంటాయి. ఐమ్ నాట్ వెరీ షూర్, కొంచెం అటు ఇటు ఉండవచ్చు. మొత్తం అంత టఫెస్ట్ ఇండస్ట్రీ. బట్ మనం ఎలాంటి సినిమాలు చూసి పెరిగినాం అంటే, ఇప్పుడు మనలో ఎంతో అంత మంచితనం ఉంటే 100% అది మన పేరెంట్స్ ఉంటుంది, మన గురువులు ఉంటుంది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే మన తెలుగు సినిమాది కూడా ఉంటుంది. అటువంటి సినిమాలు చూసి పెరిగి ఇది మంచి అది చెడు అనే జడ్జిమెంట్ మన తెలుగు సినిమాలు, మన తెలుగు సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ మనకు అందించగలరు. సో ఏమిచ్చి వాళ్ళ రుణం తీసుకుంటాం అనేది ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అంత గొప్పది మన తెలుగు సినిమా అనేది. సో అటువంటి సినిమాని అన్ని స్టేట్లో లేదు. సో వీళ్ళు మనకి ఎంత దగ్గరికి అయితే తీసుకొచ్చిళ్ళు, అదే నాకు ఇన్స్పిరేషన్. సో ఇంకా కొంచెం దగ్గరికి ఎందుకు తీసుకురావద్దు? పట్నంలోనే ఉంటుందా కళామ తల్లి, జర వెతికి చూడు ఉంటుంది ప్రతి గల్లీ. సో ప్రతి గ్రామంలో కూడా ఎంతో మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో డెఫినెట్లీ అక్కడ కూడా కళామ తల్లి ఉంటుంది, అక్కడ కూడా మనం సినిమా తీయచ్చు. ఇది నా ఊరు నుంచి ఎందుకు స్టార్ట్ చేయద్దు అని నేను నా ఊర్లో అంటే నేను స్టార్టింగ్ అనుకున్నట్టు 0 నుంచి స్టార్ట్ చేయాలి. సో అంటే నాకు తెలిసిన వాళ్ళు, నాకు సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు ఉండద్దు. సో అట్లా ఒక్కరినే ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రాని అని చెప్పి ఆడిషన్స్ పెట్టుకొని తర్వాత ఇంకా చాలా 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 చేసి ఈవెన్చువల్లీ ఒక 100 మంది కొత్త వాళ్ళతోటి తీసిన ఈ సినిమా కొత్త సినిమా. ఒక 0 అంటే వెరీ ఆల్మోస్ట్ ఒక పర్సన్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఒక ఫిలిం మేకర్గా తను ప్రూవ్ కావాలంటే మీ అందరికి తెలిసిందే చాలా కష్టం అది. అలాంటిది మా ఊర్లో ఒక రిసోర్సెస్, వెరీ లిమిటెడ్ రిసోర్సెస్ తోటి ఇంతమంది మనం పెట్టుకొని ఒక సినిమా తీయడం అనేదానికి నేను ఎంత కష్టపడ్డా అనేది ఈ లైన్లో మాత్రం చెప్పగలుగుతా. సో ఎవెన్చువల్లీ నేనేం ప్రూవ్ చేద్దాం అనుకున్నా అంటే, మన ఊర్లో ఉండి మన ఊర్లను పెట్టుకొని మనం సినిమా తీయచ్చు. ఆ విషయాన్ని నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నా. ఇంతమందిని తీసుకొచ్చిన నెక్స్ట్ టైం ట్రైలర్ ఈవెంట్కి బస్ వేసుకొని వస్తాము. మా గుదార్కల్ ఉన్న 100 మంది యాక్టర్స్ అందరినీ తీసుకొని వచ్చే అవకాశం చేస్తారు. సో ఒకసారి వాంట్ టు టాక్ అబౌట్ మై గెస్ట్. ఇప్పుడు మీరు అందరు చూసిరు కదా సాంగ్. ఈ సాంగ్ అంత విజువల్గా అంత గ్రాండీర్గా ఒక చిన్న సినిమా అంత కనవడానికి కారణం ఓన్లీ మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు. ఈ సభాముఖంగా అందరి తరఫున అన్నగారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను అన్న. వితౌట్ యువర్ సపోర్ట్ నేను ఆ లొకేషన్లో తీసే కెపాసిటీ నాకు లేదు. మీరు ఒక్క మాట చెప్పేళ్ళు కథం అయిపోయింది అన్న. సో ఓన్లీ అంత గ్రాండ్గా రావడానికి కారణం మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత చరణంతో చెప్పారు, లైక్ నేను మ్యాక్సిమం నేనేం చెప్తాను అనుకున్నా అన్నదే చెప్పారు. నేను ఎవరో తెలియదు. ఒక 10 నిమిషాలు ఇట్లా సంగతి అన్నకి ఇదన్నా అని చెప్పిన. అక్కడి నుంచి నన్ను ఒక బ్రదర్ లెక్క చూసుకున్నాడు చరణ్ అర్జున్ అన్న. అంటే ఆయనను కనుక నిజంగానే ఒక ఫిలిం మేకర్ అన్నట్టు ఆయన మోటివేట్ చేయగలిగితే కథ ద్వారా ఆయన 100% మాత్రం అసలు వేరే లెవెల్ సాంగ్ తీస్తారు. సో దానికి ప్రూఫ్ అయ్యి కొత్త సినిమా వాడు. సో ఆయన ఫిల్టర్ ఉండదు చరణ్ అర్జున్ అన్నకి, మనసులేదు ఉంటే అదే మాట్లాడతారు. కానీ ఆయన దగ్గర పోయి చూస్తే తెలుస్తుంది ఆయన హౌ లవబుల్ హీస్ అని. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. సీదా సార్, నాకు ఒక టీచర్, ఒక మెంటర్. ఫస్ట్ నేను ఫిల్మ్ షూట్ చేసినప్పుడు మా సార్ దగ్గరికి వెళ్ళాను నేను. ఎప్పుడైతే సార్ చూసి మస్తు అని అన్నారో అక్కడ ఉన్న మా 100 మందికి ఒక ఎనర్జీ. నాకు సార్ తప్ప ఎవరు తెలియదు అప్పటిదాకా. సార్ ఒకరితో నేను కమ్యూనికేట్లో ఉండే.
సో అక్కడి నుంచి వెళ్ళి సార్ ఇచ్చిన ఎనర్జీ తోటి డెఫినెట్లీ మనం తీసేది కరెక్టే, నచ్చుతుంది అనే విషయం మాకు అర్థమైంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పంచెల్ మీ ఎంకరేజ్మెంట్ అనేది అన్బిలీవబుల్ టు మీ. సాగర్ అన్న, నేను అన్న దగ్గరికి 6 months నుంచి అన్నతోటి ట్రావెల్ చేస్తున్నాను నేను. సో నేను ఇట్లా సినిమా తీసిన అన్న ఇట్లా సంగతి అన్నతోటి ఆయన ఎమోషనల్ అయ్యి కళ్ళకి నీళ్ళు తెచ్చుకున్నాడు. ఆయన ప్రామిస్ ఎమోషనల్ కళ్ళ అంటే మన గోదావరి కానీ మా సింగర్ అని మా అంకుల్ డబ్బులు పెట్టి ఇంతమంది కొని తీసినాం అని ఆయన కళ్ళకి నీళ్ళు తెచ్చుకొని తన సినిమా కదా తీసుకున్నారు. అప్పుడు నాకు పెద్ద అన్న అయితే నాకు ఒక అన్న ఉంటే ఎంత ఆనందపడతారో ఆయన అంత ఆనందపడ్డారు. అప్పంచాలు అన్న సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సాయిలు అన్న మీరు వేరే డైరెక్ట్ వేరే అన్న. సో అంటే సచ్ కూల్ పర్సన్, సచ్ ఓపెన్ అప్ మైండ్ పర్సన్, చాలా తక్కువ చూస్తూ ఉంటాం. సో అంటే మనం హార్ట్ఫుల్గా ప్రపంచంతో ఉంటే ప్రపంచం మనల్ని అప్రిషియేట్ చేస్తుంది. అందులో ఎంతోమంది కొందరు అప్పుడప్పుడు వచ్చి ప్రూవ్ చేస్తారు. అందులో ఒకరు మీరు అన్న. సీరియస్లీ అంటే ఇన్స్పైర్ చేస్తున్నారు. లైక్ బీ హార్ట్ఫుల్, హార్ట్ఫుల్గా ఉండండి అని. సో ఎవెన్చువల్లీ సెలబ్రేట్ ద లైఫ్, సెలబ్రేట్ ద సినిమా, సెలబ్రేట్ ద తెలుగు సినిమా. అండ్ ప్లీజ్ మా అందరినీ సపోర్ట్ చేసి, మీరు సపోర్ట్ కంటే ఎక్కువ మేము బ్లెస్సింగ్స్ లెక్క తీసుకుంటాం. అందరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ అజర్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీడియా మిత్రులకి నమస్కారం. అండ్ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ముఖ్యంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, మధురా శ్రీధర్ రెడ్డి గారికి, డైరెక్టర్ సాయిల్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ చిన్ని చరణ్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు. కొత్త సినిమా అజర్ నా దగ్గరికి ఒక 6 months బ్యాక్ వచ్చినప్పుడు నాకు ఇది ఇట్స్ ఎమోషనల్ మూమెంట్. అంటే నాకు తెలిసి 3 years అవుతుందా ఈ ప్రాజెక్ట్. డైరెక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి, తను కన్న కళ సాకారం చేసుకోవడానికి ఈ 3 సంవత్సరాల కష్టం ఒక ఎత్తు అయితే 30 సంవత్సరాల చెమట హుస్సేన్ గారిది. ఎందుకంటే 40 సంవత్సరాల శ్రమ రిటైర్డ్ అయిపోయింది. అంటే నేను ఎందుకు అజర్ చెప్పినప్పుడు ఆలోచించానంటే, సింగర్ అనే జాబ్ అనేది రెగ్యులర్ జాబ్ కాదు. రెగ్యులర్గా ఒక జాబ్ చేస్తున్నాం, పొద్దున వస్తాం, సాయంత్రం వెళ్తాం, అలా కాదు. ఒక్కసారి మైండ్లోకి వెళ్తే తిరిగి వస్తామా లేదో అనేంత భయంకరంగా ఉంటుంది. చాలా కష్టమైన జాబ్. అలాంటిది 40 సంవత్సరాలైనా చేశారు. ఆ 40 సంవత్సరాల్లో ఆయన దాచుకున్న పిఎఫ్, పట్టుబడి అంటారు మనలో, ప్రావిడెంట్ ఫండ్, అది పెట్టి ఒక సినిమా తీశారంటే నేను కాసేపు అజర్ మీద కోపం వచ్చింది, జాలేసింది, ప్రేమ వచ్చింది, రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సినిమా చేయడం వేరు, వాళ్ళ ఫాదర్ 40 సంవత్సరాలు కష్టపడ్డ సొమ్ముని సినిమాలు ఇన్వెస్ట్ చేయడం వేరు. అప్పటి నుంచి తనకి ఏ రకంగా హెల్ప్ చేయగలం, ఏ రకంగా తనని బయటపడేయగలం, ఏ రకంగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళగలం అని ఆలోచిస్తూ ఎప్పుడొచ్చినా నేను డైరెక్ట్ రెస్పాండ్ అవుతున్నాను. ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నారు, దీనికి ప్రమోషన్ ఏంటి, దీన్ని ఎలా థింక్ చేస్తున్నారు అంటే, తను ఇలా మధురా శ్రీధర్ అన్న హెల్ప్ చేస్తున్నారంటే నేను కాల్ చేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ అన్న. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి చాలా మంది వచ్చుంటారు. దాంట్లో ఎస్పెషల్లీ తన ప్యాషన్ ఎంకరేజ్ చేసి సినిమాని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హుసేన్ చాచా, ప్లీజ్ కమ్. ఈ సినిమా హీరో తినే నా దృష్టిలో, ఇంతకంటే పెద్ద హీరో ఉండడు. సో డెఫినెట్గా అందరి ప్రోత్సాహంతో మీరు ఏదైతే నజర్కు సపోర్ట్గా నిలబడి కొడుక్కి మీరు ఇచ్చిన ప్రోత్సాహానికి మనస్ఫూర్తిగా ఎంత చెప్పినా తక్కువే. బట్ ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వసీం, యాజ్ ఎ బ్రదర్ నీ సపోర్ట్ చాలా ఇచ్చావని చెప్పారు. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. సో గుడ్ లక్. అండ్ చిన్ని చరణ్ గారు, ఇట్స్ మై, అంటే ఎలా అంటే ఈయనే పార్ట్ ఆఫ్ మై జర్నీ. నా ఫస్ట్ సినిమాకి తనే చిన్ని, నేను చిన్ని అని పిలుస్తుంటాను యాజ్ ఏ
ఫ్రెండ్గా. తను అంటే తన గురించి ఏం చెప్పాలంటే ఇక వాళ్ళిద్దరు నాకు ఒకలా అనిపిస్తారు, సాయిలు గారు అండ్ మా చిన్ని. మట్టి మనుషులు, అంటే మట్టిలో నుంచి వచ్చిన ఒక ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ మాటల్లో, వాళ్ళ మూవీస్లో. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చూసినప్పుడు అనిపించింది, అరే ఇంత ప్యూర్గా మూవీ చేశారు. చాలా కాలం తర్వాత రాజు వెడ్స్ రాంబాయ్ నాకు బలగం తర్వాత బాగా హార్ట్ టచింగ్ అనిపించింది. గ్రేట్ సాయిలు గారు. అండ్ చిన్ని అంటే మీకు ఒక సక్సెస్ నెక్స్ట్ ఉంది అని నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే డెఫినెట్గా ఒక మంచి సక్సెస్. తను చేసిన సాంగ్స్ 3 రంగుల జెండా అండ్ ఏ పల్లె పిల్లోడే కేసీఆర్ గారి గురించి, అంటే పొలిటికల్ లీడర్స్కే కాదు, చాలా ప్రాణం పెట్టి ఎవరు అడిగినా సరే పార్టీ చేసి తను ముందుకు నెట్టుతూ ఉంటాడు. సో ఆల్వేస్ థ్యాంక్స్ ఎలాట్. నాకు కూడా మంచి సాంగ్ ఇచ్చారు అండ్ ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన అంటే మా నటులు, గోదావరి కని బిడ్డలు, అండ్ ఎలా అంటే వాళ్ళని చూస్తుంటే ఒక చిన్నప్పుడు ఫస్ట్ మేము ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఆ ఇన్నోసెన్స్ ఉంది కదా, అంటే ఏం తెలియకుండా ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా యాక్ట్ చేయాలో తెలియదు, కెమెరా ముందు ఎలా ఉండాలో తెలియదు, మీడియా ముందు ఎలా ఉండాలో తెలియదు, అంత ఇన్నోసెంట్ కనిపించింది. ప్యూర్ సోల్స్. నిజంగా మంచి అవకాశాలు వస్తాయి, సినిమా జనాల్లోకి వెళ్తుంది. ఇంకా చాలా అంటే ఏ ప్రయత్నమైనా వదలకుండా చేద్దాం. సో డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ తమ్ముడు అందరికీ మనస్ఫూర్తిగా అర్థం చెప్తున్నాను. అండ్ మావాడు ఇట్స్ ఏ లాంగ్ రిలేషన్ మా రాజ్ ఠాగూర్ అన్న. రాజ్ ఠాగూర్ గారి గురించి చెప్పాలంటే చెప్పాడు కదా మావాడు, ఈ సినిమా జరగడానికి ఎవ్రీ లొకేషన్లో ఎంటర్ అవ్వాలంటే ఇట్స్ ఏ సెన్సిటివ్ ఏరియా రామగుండంలో. సో ఆ ఏరియాలో పర్మిషన్ ఇప్పించి వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేశారు. సో ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా చాలా మంది అంటే గోదావరి నుంచి చాలా మంది నటులు వచ్చారు, ఎందుకంటే శివారెడ్డి గారు కానివ్వండి, తాగుబోతు రమేష్ గారు కానివ్వండి, అండ్ గోపాల్ శ్యామ్ అని మా కజిన్ ఉంటాడు, అండ్ సోహెల్, చాలా మంది మంచి నటులు ఉన్నారు. ఇంకా మంచి మంచి నటులు వస్తున్నారు. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ దోత్రే గారు. అంటే అక్కడ ఇంతకుముందు ఒక ప్లాట్ఫామ్ ఉండేది కాదు, అందరూ ఇక్కడికి వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నారు. అజర్ ఒక్కడే అసలు సినిమా చేయాలంటే హైదరాబాద్ అవసరం లేదు, గోదావరి కానీ చాలని అక్కడే ఆడిషన్ చేసి, అక్కడే ఆఫీస్ ఓపెన్ చేసి, అక్కడే నిధులు సమకూర్చుకొని, అక్కడ వాళ్ళతోనే ఒక కథ చేసుకొని, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అంటే తన అంటే ఎంత పట్టుదలతో చేస్తే కానీ ఇదంతా రాదు. సో గ్రేట్ థింగ్ అజర్. నీకు కూడా ఇంకా మంచి అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే మాట్లాడను, బట్ సో ఇంతకు మించి నేను మాట్లాడడానికి లేదు. ముందు ఇంకా చాలా కార్యక్రమాలు పాల్గొంటాను. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. కొత్త సినిమా నిజంగా కొత్తగా ఉంది. నేను చూశాను, నేను 2 hours ఎంగేజ్ అయ్యాను. నిజంగా రూల్స్ అన్ని బ్రేక్ చేశాడు అజహర్. సో రామ్ గోపాల్ వర్మ గారు అప్పట్లో చెప్పినట్టుగా ఒక 12 years బ్యాక్ ఇది డెమోక్రటైజేషన్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎక్కడైనా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుంది, హైదరాబాద్ కాదు, కరీంనగర్, మేడ్ ఇన్ కరీంనగర్ అవుద్దని అప్పుడే చెప్పారు. బట్ వాళ్ళు మేడ్ ఇన్ గోదావరి కని చేశారు. సో రియల్లీ చాలా ముచ్చటేస్తుంది వీళ్ళందరిది. ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. బట్ రియల్లీ ఐ లవ్ ద మూవీ. చాలా కొత్తగా ఉంటుంది, అన్ని రూల్స్ బ్రేక్ చేశారు. మీరైతే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో గుడ్ లక్ టు ద టీమ్. మళ్ళీ ఫ్యూచర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అలా మాట్లాడుకుందాం. ఐ విల్ హెల్ప్ దెమ్ ఇన్ రిలీజ్ ఆల్సో, ఓటీటీలో కానీ థియేట్రికల్ రిలీజ్లో కానీ. అండ్ థ్యాంక్ యూ చిన్ని. కృష్ణానగరే మామ ఎలాంటి కిక్ ఇస్తుందో నాకు ఈ సాంగ్ విన్నప్పుడు కూడా అదే కిక్ ఇస్తుంది నాకు. సో యు ఆర్ రియల్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దిస్ మూవీ అని అనిపించింది నాకు ఈ సాంగ్తోని. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ ఠాకూర్ గారు. సో థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ ద టీమ్. అండ్ థ్యాంక్ యూ సాయిలు అండ్ సాగర్ బ్రో. చియర్స్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. 2017 సిన్స్ మనోడు 2017. సో లాక్డౌన్ పోయిన అన్ని పోయినాయి. అవి తట్టుకున్నావు అంటే నువ్వు మామూలుగానే కాదు, మళ్ళీ ఊళ్ళోనే స్టార్ట్ చేసినావు సినిమా అన్నా. ఇప్పుడు ఓకేనా? సో 2015 నుంచి అంటే నువ్వు మామూలుగానే కాదు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో తిడతారు, ఎందుకు లేరా సినిమా అంటారు, కానీ మీ అయ్యనే ప్రొడ్యూసర్ చేసిన అంటే నీకు గట్స్ మామూలు గట్స్ కాదు. సో మీ నాన్న భయపడతా ఉంటాడు, నీ కళ్ళమనే ఉంటా ఉంటాడు, కానీ మీ నాన్న పైసలు కలిసి పెట్టుకుంటా నువ్వు మీ నాన్న చూసుకుంటున్నావు అంటే నువ్వు మామూలుని కాదు. మీ నాన్న హీరో అసలు, నువ్వు కాకా నువ్వు తోపు అసలు.
నువ్వు మామూలునే కాదు. సో ఈ సినిమా అంటే కష్టపడితే సినిమా దానికి అది ఇస్తుంది, అది ఏం కావాలో అది ఇస్తుంది నేను నమ్ముతా. సో డెఫినెట్గా సార్, శ్రీధర్ సార్ సూపర్ సార్, మీరు ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నందుకు. అందరికి మీకు అందరికి పెళ్ళిళ్ళైనా అప్పుడు ఆయన అవన్నట్టు కనిపిస్తున్నారా మీ కళ్ళు? అడుగుతానమ్మా. సో మీ ఫ్యామిలీలు వాళ్ళందరిని తట్టుకొని ఈ దాకా వచ్చారంటే మీరు మామూలు కాదు. సో సూపర్. మీ అంటే చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి, అవి వద్దురాపై ఎందుకురని చెడగొట్టేటోళ్ళు ఉంటుంటారు, కానీ వాళ్ళు అన్నింటిని వచ్చారంటే మీకు అంత సూపర్ మీరు. సో అన్నా చిన్న ఏమన్నా నువ్వు 2006 అన్న, అది స్టైల్ సినిమా, మామూలు స్టైల్ సినిమా అంటే మీకు బచ్చా పోరాలన్నా. సో అప్పటి నుంచి ఉన్నట్టు నువ్వు తోపన్నా, నీ పాటలు మస్తు ఇష్టం. కేసీఆర్ పాట అయితే నేను మస్తు ఫ్యాన్ అన్నా. సార్ ఎమ్మెల్యే సాబ్ థ్యాంక్ యూ సార్, మన వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు. సార్ సాగర్ అన్న అసలు మన మొగల్ రేకులు హీరో అన్న, మొగల్ రేకులు హీరో అన్న సూపర్. మీ మా చిన్ననాటికి జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. ఇంకెవరన్నా మర్చిపోయినా అందరినీ? గీతాబోత్ మేడం, మీరు ఆల్వేస్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎవరైతే కష్టపడ్డ వాళ్ళకి ఫలితం వస్తుంది. ఈ సినిమా బాగా ఆడాలా, ఎంజాయ్ చేయాలా. మీడియా మిత్రులకి అందరికీ ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శైలు. గీతా భగత్ గారు, వేదికపై ఉన్నటువంటి మా యువ కళాకారులు, సింగరేణి దేశానికి వెలుగునిస్తున్నటువంటి బొగ్గుగని కార్మికులు, రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు దేశానికి వెలుగునిస్తున్న ప్రాంతం నా ప్రాంతం అని గర్వంగా చెప్తా ఉన్నాం. అక్కడి నుంచి వచ్చినటువంటి మా అనిముత్యాలు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఇంకో నా ప్రాంత సోదరుడు, కళాకారుడు, నా ప్రాంత అందరికి ఇష్టమైనటువంటి వ్యక్తి సోదరుడు సాగర్ గారు, పెద్దలు ఇంకొక యువ కళాకారుడు చరణ్ అర్జున్ గారు, ఇంకొక యువ డైరెక్టర్ ఇప్పుడే కలుస్తా ఉన్నా నేను, సాయిల్ గారు, ప్రొడ్యూసర్ అరవింద్ గారు, మా అసలైన హీరో కాకరా హుసేన్ గారు, వారి ఇంకొక అబ్బాయి, అదే మాదిరిగా ప్రోత్సహిస్తున్నటువంటి మధుర శ్రీధర్ గారు, అందరికి కూడా మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. బంధులారా, ఈ సోదరుడు అజార్ ఓ రోజు నేను ఎమ్మెల్యే అప్పుడే అయ్యా, ఓ రోజు జనాల్లో ఉన్నాను, పొద్దున్న వచ్చినాడు, ఓ సినిమా ఏం సినిమా ఇస్తావు, మన దగ్గర చాలా మంది సినిమాలు తీసి నష్టపోయిండ్రు. గోదావరికని సాయిలు భయ్యా మీకు చెప్తా ఉన్నా, సుధా సాగర్ మిమ్మల్ని రండి, మా దగ్గర వాడవాడకు ఒక యాక్టర్ ఉంటాడు, గల్లీకి యాక్టర్ ఉంటారు. నటులు ఎక్కడో కాదు, నటన అంతా మా దగ్గరనే ఉంటుంది. మాది కార్మికుల ప్రాంతం, 2 లక్షల కార్మిక కుటుంబాలు ఉంటాయి, ప్రతి ఒక్కడు యాక్టరే. ఏ కాక అవునగా? ఎట్లా నటిస్తారంటే చిరంజీవి, కమల్ హాసన్ కూడా పనికిరారు. మా దగ్గర ఇండస్ట్రీ పెడితే తోపులు అవుతారు ఇక్కడ, నో డౌట్. ఈసారి ఎప్పుడైనా మీ యాక్టర్స్ కావాలంటే మా దగ్గర రండి. చాలా గర్వంగా ఉంది. 40 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయిన డబ్బులు కొడుకు కోరిక తీర్చడానికి కుటుంబం మొత్తం కూడా, ఇంకా అన్నదమ్ములు ఉంటారు, ఆస్తులు పంచుకోవాలి. కానీ అందరు కలిసి ఈయనతో సినిమా తీస్తున్నప్పుడు ఈయన వచ్చి కొంచెం చదువుకున్న వాళ్ళు మంచి మాట్లాడితే నాకు ఇష్టం ఉంటుంది. ఇంప్రెస్ అయిపోయినా వెంటనే ఒక కార్యక్రమం జరుగుతుంది మా దసరాకి, 50,000 మంది తను కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఈయన సినిమా అక్కడ 50,000 మధ్యలో మన జనాల మధ్యలో అనౌన్స్ చేయడం జరిగింది. కష్టపడి ఆయన మా హీరోదా నా ఇంటి ముంగటే ఉంటాడు, మార్కండే కాలనీలో, అవునా? సురేష్ కానీ ఆయన కార్మికుడు. నేను కూడా ఎమ్మెల్యే అయితే సింగరేణి డ్రెస్ వేసుకొని పోయినా అసెంబ్లీకి ఫస్ట్ టైం. ఒక కార్మికుడు సింగరేణి కార్మికుడు అసెంబ్లీకి పోయినట్టు నన్ను చూసి మా పార్లమెంట్ సభ్యుడు కూడా అట్లనే పోయాడు. ఆయన కూడా ఇవాళ అట్లనే వచ్చాడు. దీని మీనింగ్ అది. ఒక సింగరేణి కార్మికుడు అసెంబ్లీకి పోయిండు, ఒక సింగరేణి కార్మికుడు యాక్టర్గా వచ్చిండు. ఇక్కడ వీళ్ళందరూ సింగరేణి కార్మికులే. శివారెడ్డి సింగరేణి కార్మికుడే, తాగుబోతు రమేష్ సింగరేణి కార్మికుడే, పుష్పాలు ఎవరో చేసిడు పిల్లాడు, ఇట్లా అసిస్టెంట్గా ఉంటాడు.
ఆయన సింగరేణి కార్మికుడు బిడ్డనే. చాలా మంది ఉన్నారు మా దగ్గర. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి వేరే నటులు అవసరం లేదు, మా దగ్గరికి వస్తే పుష్కలంగా ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా మీడియా మిత్రులు కోరుతున్నా, సంతోషంగా కోరుతా ఉన్నా. ఆయన నేను స్పోర్ట్స్ చైర్మన్ ఉన్నప్పుడు నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఫస్ట్ సినిమా వాళ్ళతో క్రికెట్ తెలుగు హిందీ వాళ్ళతో పెట్టించిన, అనేక ప్రోగ్రామ్ చేసిన. టాప్ స్టార్స్ అందరూ కూడా మంచి మిత్రులు. దిల్ రాజుకు నిరంతరం చెప్తా ఉంటా, మా ఏరియాలో ప్రొడక్షన్ పెట్టండి అని, మా ఏరియాలో షూటింగ్స్ తీయండి అని. ఓ రోజు ప్రభాస్ ఏదో సినిమా తీసిండు, ఇంకొకటి ఎవరో మా దగ్గర వీర్లపల్లిలో కాదు దసరా సినిమా తీసిండు. మా సాగర్ చెప్పినట్టుగా ఇతర ప్రాంతాలు అవసరం లేదు. మా వాడు గోదావరికంలో 100 మందితోటి ఆర్టిస్టులకు పైసలు ఇవ్వకుండా ఉచితంగా ఉండి చిన్న చిన్న పనులతోటి ఇంట్లో భోజనంతో ఇవాళ అక్కడ ఒక కాప్షన్ చూసారు ఆగండి, బాహుబలి సినిమా అందరూ తీయలేరన్నా, కానీ ఎవరి సినిమా వాళ్ళకే బాహుబలి. అది ఎన్నో కోట్లలో అయితే ఇది 1,50,00,000 తీసారు. కానీ బాహుబలి అంతా హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దానికి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులే ప్రమోట్ చేయాలి. మీ చేతిలో ఉంది భవిష్యత్తు. ఒకటే గమనించి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా, ఉత్తర తెలంగాణలో ఒక బొగ్గు కార్మిక ప్రాంతం నుంచి, ఒక విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి నేను చాలా మందిని ప్రోత్సహిస్తా ఉన్నా. చిన్ననాడే ఒక సినిమా తీసిన నేను కూడా. నేను మా మిత్రుడు ముఖేష్ వాళ్ళ బ్రదర్ మధు గౌడ్ అని అదిరింది గురు అని సినిమా చూసినాం. అప్పుడు విద్యార్థులు సినిమా అదరలేరు, మాకు అదిరింది. అదిరింది గురు కృష్ణ గారు అప్పుడు సూపర్ స్టార్. మధు గౌడ్ అని ముఖేష్ అన్న ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన వాళ్ళ బ్రదర్. మేమంతా విద్యార్థులు, వీళ్ళకంటే చిన్నవాళ్ళం. సినిమా అదరలేదు, మాకు అదిరింది. షోలే తర్వాత షోలే అన్నారు, ఒక్కరోజే ఆడింది. సరే, ఆ రోజుల్లో టాప్ సినిమా. కానీ అనేక మంది మిత్రులకు సహకరిస్తూ వచ్చిన నేను, చాలామంది టాప్ స్టార్స్ అయిన తర్వాత సినిమా అనగానే కొంచెం అందరు దగ్గర మిత్రులే, టాప్ స్టార్స్ అందరు మిత్రులు, టాప్ ప్రొడ్యూసర్స్ మిత్రులు, ఈ రోజు కూడా టాప్ ఉన్న వాళ్ళందరూ మిత్రులే. కానీ మా వాళ్ళు సినిమా తీస్తా ఉంటే నేను జర ఆలోచించారు అంట. ఎందుకంటే రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించుకున్నాం డబ్బు, ఇన్వెస్టర్స్ రావాలి. సాగర్ను కూడా ఎప్పుడు అంటా ఉంటాం, పెద్ద సినిమా తీద్దాం మనం. కానీ ఇప్పుడే సాగర్ చెప్పాడు, మన ఏరియాలో ఒక ప్రొడక్షన్ చేద్దాం, అక్కడి వాళ్ళ గురించి, వాళ్ళ కొత్త యాక్టర్ల గురించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేద్దాం. తప్పకుండా ప్రభుత్వం వచ్చేటువంటి సబ్సిడీతో పాటు మన ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను వెలికి తీయడానికి దిల్ రాజుతో పాటు టాప్ ప్రొడ్యూసర్స్తో, అదే మాదిరిగా హీరోస్తో అందరితో మాట్లాడి త్వరలోనే రామగుండం ఒక అద్భుతమైన నిర్మాణం జరుగుతూ ఉంది. రామోజీ ఫిల్మ్లో షూటింగ్ జరిగేటటువంటి నిర్మాణం కూడా మన దగ్గర చేయొచ్చు. ఆ రకంగా చేస్తూ ఉన్న నాకున్న పరిధిలో త్వరలోనే అద్భుతమైన ఒక సినిమా షూటింగ్ ప్రాంతంగా అన్ని రకాల వసతులు ఉండే విధంగా, స్టూడియో కాదు కానీ స్టూడియోకు తలదిన్న విధంగానే ఏర్పాటు చేసే విధంగా చేద్దాం. దానికి ముందు ఈ కొత్త సినిమా మా వాళ్ళందరూ బాహుబలులే, గోదావరికని అంటేనే బాహుబలు. అందరు బలమైన వాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, ముక్కు సూటిగా మాట్లాడేవాళ్ళు, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నవాళ్ళు, ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా ఎదురు నిలిచేవాళ్ళు, అవసరం కూడా వేరే పని కూడా చేసేవాళ్ళు. మా ప్రాంతం ఒక బలమైన నిర్ణయంతో ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, మొండి వాళ్ళు, ప్రేమ గలవాళ్ళు. మా సాయి భాష మంచిగా ఉంది, బాలే మాట్లాడుతున్నావు. నీ సినిమా నేను ఎప్పుడు చూడలే కానీ చూస్తా, మిమ్మల్ని మళ్ళీ కలుస్తా, మిమ్మల్ని కూడా కలుస్తా, మా సోదరుడిని కూడా కలుస్తా. నా ద్వారా శాసనసభ్యుడిగా రేవంత్ రెడ్డి గారికి బ్రదర్గా, అందరు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకి,
అందరి శాసనసభ్యులకి అన్ని పార్టీలకు కూడా నేను మంచి మిత్రుడిగా ఉంటా. నన్ను కూడా శాసనసభ్యుడిగా మీకు అవసరం ఉంటే నన్ను వాడుకోండి అని మీ అందరిని కోరుతూ మిమ్మల్ని హీరోగా వాడుకుందాం. మీ అందరికీ శుభాకాంక్షలు. స్పెషల్గా అజర్కి ఈ సినిమా కొత్త సినిమా సూపర్ హిట్ కావాలి. ముఖ్యంగా ప్రేక్షకుల అంటే ముందు మీడియా మిత్రులు దీన్ని ఎలివేట్ చేయాల్సింది కోరుతున్నా. పేదవాడని డబ్బులు ఇవ్వలేదని తక్కువ చూడకుండా ఒక పేదవాడిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా, అందరినీ మెప్పించే విధంగా, అందరినీ ప్రోత్సహించే విధంగా, 10 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా సహకరించే కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని కోరుతూ, సంతోష్ నువ్వు చిరంజీవి, కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్ వేయకుండా వీళ్ళే కూడా ఫోటోలతోటి నీ మ్యాగజైన్లో వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రాజీ, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ మధుర శ్రీధర్ గారు అండ్ శైలు కంపాటి గారు.